చంద్రబాబు సొంత పార్టీ లీడర్లు, క్యాడర్లు అంతగానం దాచుకుంటారో లేదో తెలవదు గానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్ళైతే షిడతలు పట్టి కీర్తనలు వాడినట్టు, చెక్క భజనలు చేసినట్టు, కథలు చెప్పే కచేరీలు నడిపినట్టు చేస్తున్నారని అంటుర్రు. వాళ్ళ వ్యవహారాలు చూసిన పబ్లిక్కు. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారట అంటే, జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిండు కదా! హాగో అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత, సినిమాల నిర్మాత బండ్ల గణేష్ బాబు తొందరగా జైలు నుంచి బయటికి రావాలని మొక్కుకున్నాడట. హాగో ఆ మొక్కును షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తోని కలిసి తిరుమలకు పాదయాత్రను షురువు చేసిండు. అంటే చంద్రాల్ సార్ అంటే ఎంత భక్తో, ఎంత అభిమానమో చూడుండ్రి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా తెలంగాణలో టీడీపీ లేకుండా చేసింది కేసీఆరే అని పచ్చపాటి మీద ఉన్న ప్రేమను, చంద్రాల్ సార్ మీద ఉన్న భక్తిని చెప్పకుండానే చెప్పిండని అంటుర్రు. ఇంతకు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్ళకి ఏమైంది? తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీని కథం పట్టించటానికి. ఎన్టీ రామారావు బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మీదనే కొట్లాడిండు. అది మరిచి కాంగ్రెస్ పార్టోళ్ళు ఇప్పుడు టీడీపీ పార్టీని లీడర్లకు భజన చేస్తున్నారని అంటున్నారు. అయ్యా బండ్ల గణేషు, తెలంగాణ పబ్లిక్ కూడా నీ సినిమాలు చూస్తేనే నీకు 4 పైసలు మిగిలినయి. అసోంటిది తెలంగాణ రాష్ట్రం రాకుంటే అడుగడుగున అడ్డం పడ్డ చంద్రాలకు చెక్క భజన చేసుడేంది? ఎన్నడన్నా తెలంగాణ రావాలని మొక్కుకున్నావా? తెలంగాణ వచ్చినాక తిరుపతికి పోయి మొక్కులు తీసుకున్నావా? బతుకంతా తెలంగాణతోనుంటే ఆంధ్ర లీడర్లను నెత్తికెత్తుకునుడు ఎందుకు? తెలంగాణ కోసం కొట్లాడిన లీడర్లు దవాఖానల పాలైతే ఎన్నడన్నా తొందరగా కోలుకోవాలని దేవునికి మొక్కినవా? మొక్కులు చెల్లించడానికి తెలంగాణలో ఉన్న గుళ్ళలకు పోయినవా? అంటే ఉండేది ఇక్కడ, పొగిడేది, నెత్తిన పెట్టుకునేది వాళ్ళనా అన్నట్టు కోపం చేస్తుర్రు తెలంగాణ పబ్లిక్ ఇది జూషి.